ఎన్నికల్లో గెలవడమేమో గాని వైకాపా అభ్యర్థులకు తెరాస నేతల సలహాలు చుక్కలు చూపిస్తున్నాయి. 4 ఏళ్ల నుంచి పార్టీకి ఖర్చు పెట్టడమే కాదు, కర్ణాటక ఎన్నికల్లో కూడా బీజేపీకి ఖర్చు పెట్టడం, ఇప్పుడు ఇక్కడ బీజేపీ నేతల కోసం ఖర్చు పెట్టడం, వారి సభలకు జనాలను తరలించడం, ప్రశాంత్ కిషోర్ టీంని మేపడం వంటివి వారికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో టీం ఉంది. వారి ఖర్చుల భారం మొత్తం ఎమ్మెల్యేకి తడిచి మోపెడవుతోంది. వారికి కార్ల నుంచి ఇళ్లకు వెళ్లి వస్తే విమాన టికెట్లు కూడా వీళ్లే చూస్తున్నారు. ఎంతైనా వారిని గెలిపించడానికి పైనుంచి దిగి వచ్చిన వారు కదా. అందుకే వారి పట్ల అభ్యర్థులకు అంత వినయంతో కూడిన, గౌరవంతో కూడిన భయం. కొందరు ఎమ్మెల్యేలు అయితే గెలుస్తామో చస్తామో గాని ఈ డబ్బులు వడ్డీకిచ్చుకుంటే బ్రతుకు ఇంకోలా ఉండేది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఓట్ల కోసం పేపర్ వేసేవాడి నుంచి సూపర్ మార్కెట్ వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. పాల వాళ్లకు డబ్బులిచ్చి ప్రచారం చేయించడం, ప్రశాంత్ కిషోర్ టీం చెప్పిన బూత్ కన్వీనర్ల కొనుగోలు వంటివి చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కో బూత్ కన్వీనర్ కి 2 నుంచి 5 లక్షల వరకు ఇవ్వడం వారికి నరకంగా మారింది. కొందరు ఇల్లు కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక కొందరు ఎన్నికల అధికారులకు కూడా డబ్బులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం వారిని మరింత కలవరపెడుతుంది. రేపు గెలవకపోతే తమ బ్రతుకు అస్సామే అంటూ భయపడుతున్నారు. అటు కార్యకర్తల ఖర్చులు, వారి సొంత ప్రచార ఖర్చులు, సోషల్ మీడియా టీం ఖర్చులు, కాన్వాయ్ ఖర్చులు, ఇలా ప్రతి ఒక్కటి వారికి తడిచి మోపెడవుతున్నాయి. దీంతో కొందరు జగన్ వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా అయితే ఆగిపో అన్నా అని సున్నితంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. వీటన్నింటికి సిద్ధపడే టికెట్ అడిగావు, ఇప్పుడు ఇవన్నీ భరించలేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. తెలంగాణ ఎన్నికల్లో తెరాస విజయానికి పోలీసుల సహకారం కూడా ఉందనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ కూడా పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని తెరాస నేతలు సలహాలిస్తున్నారట. కొందరైతే డబ్బు పంపించి కొనమంటే, మరికొందరు మీ డబ్బుతో పోలీసులను కొంటేనే ఎన్నికల సమయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని వారి బూత్ ఏజెంట్స్ కి సహకరిస్తారని చెప్పడం గమనార్హం. ఇక కేంద్ర బలగాలను కూడా మంచు చేసుకుంటేనే డబ్బు పంపకం, తరలింపులకు ఇబ్బందులు ఉండకుండా ఉంటాయనే సలహాను ఇవ్వడం వారికి మరింత ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల్లో గెలవటమేమో గాని ప్రస్తుతం వారి బాధలు మాత్రం వర్ణనాతీతం.